నమస్కారం ప్రజలారా, మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆర్కే రోజా నోటి దూల, నోటి దురుసు, నోటి అహంకారం, నాకేమిలే అనేటువంటి అహంకారం అనే భ్రమలో ఉండేటువంటి ఆర్కే రోజాకు మనం ఒక చిన్న వివరణ ఇద్దాం. ఎందుకంటే రోజాకి ఎన్నిసార్లు మనం వివరణ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం మంత్రిగా పనిచేసినాం అనేటువంటి సోయ కూడా లేకుండా ఆమె మాట్లాడేటువంటి భాష, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. అందులో భాగంగా ఎవడికి పుట్టాడు ఆడింగులలో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ఆర్కే రోజా ఆమె సరే ఆమె నోటితోనే మీరు వినండి ఏం మాట్లాడింది ఏందనేది. మీరు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే, మీకు దమ్ముంటే మీరు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయండి, టీడీపీ తరఫున కంటెస్ట్ చేయండి. అమ్మ అబ్బకి పుట్టి ఉంటే అని ఆర్కే రోజా అడుగుతా ఉన్నది. సరే, అమ్మ అబ్బకి పుట్టి ఉంటే అన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ముందు తమరెవరికి పుట్టారో ఆర్కే రోజా గారు, దాన్ని మనం DNA టెస్ట్ చేద్దామా అని చెప్పి అడుగుతా ఉన్నారు వాళ్ళు. సరే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విని ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలారా. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో చేయకూడదు. మరీ ముఖ్యంగా ఒక మహిళగా ఉండి అమ్మ అబ్బకు పుట్టుంటే ఎవడిది నోట్లో పెట్టుకోన్నారు, ఎవడి అమ్మ ఇంకా రకరకాలైనటువంటి ఆర్కే రోజా నోరు ఏ విధంగా ఉంటుంది, ఆర్కే రోజా నోటి దురుసు ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. నేనేం కొత్తగా ఏమి చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. అందులో భాగంగా ఆర్కే రోజాకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పుత్తూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడినారు, అదేవిధంగా ఏది వ్యవహారం అనేది మీరే ఇని మనం కౌంటర్ ఇచ్చేటువంటి వాళ్లకు కౌంటర్ ఇద్దాం, మన రోజాకు కూడా చెప్తాం మనం. అదేవిధంగా ఏం మాట్లాడుతున్నారో ఇందాం ఒకసారి చూడండి ప్రజలారా, బాగా వినండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పు. మొన్న జరిగిన నగిరి నియోజకవర్గం చంద్ర మండలం విజయపురం మండలం ఎంపీపీ ఎలక్షన్ లో అక్రమాలు జరిగాయని, దౌర్జన్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 2021లో జరిగిన ఎంపీపీ ఎలక్షన్ లో కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా, మీడియా వారి అందరికీ కూడా తెలుసు. ఎవరు ఒకే పార్టీ రూలింగ్ పార్టీలు ఉండేనే ఎవరు దౌర్జన్యం చేశారు, ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నాకు 6 మంది ఎంపీటీసీలు ఉంటే వారికి అభ్యర్థి లేకపోయినా కూడా మాలో గెలిచిన ఒక తీసుకెళ్లి ఆమె క్యాండిడేట్ గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ కి ప్రపోజ్ చేసేదాన్ని కూడా ఫస్ట్ సెకండ్ లేకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆమె ఈ విధంగా మాట్లాడిందంట, ఒకరికి సంసారం, ఒకరితో తాళి కట్టి ఇంకొకరితో సంసారం చేస్తున్నారని చెప్పి, ఏదో చేస్తారని చెప్పి చెప్పిందంట. అది ఆమెకే తెలియాలా ఎవరు చేస్తున్నారని చెప్పి. ఈ రోజు ఆమె చేసిన పని ఆ తెలుగుదేశం క్యాండిడేట్ ని ఈ రోజు నిండ్ర మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేయించింది. అది ఎవరికి వర్తిస్తుంది? అది ఆమెకే వర్తిస్తుంది. ఇంకోటి చెప్పింది, ఆమె శ్రీశైలం చైర్మన్ గా ఆమె ఇప్పించని చెప్తుంది. నేను ఆమెకి ఎమ్మెల్యే బీఫామ్ ఇప్పించింది నేను, అందరికీ తెలుసు. కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే బీఫామ్ ఇప్పించిందే నేను, రాజకీయ భిక్ష పెట్టిందే నేను, ఆమె శాసనసభ్యురాలు అవ్వడానికి కారణం నేనే, నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకునింది ఆర్కే రోజా అని చెప్తున్నాడు ఈయన. మరి ఈయనకేం సమాధానం చెప్తారు ఆర్కే రోజా గారు? ఈరోజు మనం ఒక సోయలో లేకుండా మనం ఒక మంత్రిగా పనిచేసినాం అనేటువంటి ఒక కొంచెమైనా కూడా ఇది లేకుండా ఇష్టానుసారంగా నువ్వు ఒక మహిళ అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, నువ్వు ఒక తల్లి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పుట్టుకల గురించి, అమ్మ అబ్బల గురించి మాట్లాడతావా? ఈరోజు నువ్వు సమాధానం చెప్పు వీళ్ళకు. నీ నోటి దురుసు వల్లనే ఈరోజు మన జగనన్నకు 11 సీట్లు వచ్చినాయి. మరి వీళ్ళు మాట్లాడేటువంటి వాటికి సమాధానం చెప్పేటువంటి దమ్ము, ధైర్యం ఆర్కే రోజా గారికి ఉంటే మన పార్టీకు శని లేకుండా పక్కకు పోతుంది. ఆర్కే రోజా కన్నా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ విని ఈమె కన్నా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడితే ఇంకా మళ్ళీ ఉంటుంది కథ. మాట్లాడు నువ్వు, ఆయన చెప్పని ఇంకా అడగమని చెప్పండి. నా ఇంటికి వచ్చిన అభ్యర్థిస్తేనే నేను డ్రాపోయినాను. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నా పేరు పంపించేసి అదే 2014 ఎలక్షన్ లో గెలిచినప్పుడు అందరికి గడ్డాలు పెట్టుకుని వచ్చింది, మా అన్నలు గెలిపించారని చెప్పి ఈ రోజు ద్రోహం చేశారని చెప్తుంది. ఆమె మాట్లాడడానికి ఎలా అంటే అటు ఎట్లంటే అటు మాట్లాడుతూ ఉంది. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా గమనించాలా. ఎందుకంటే రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. ఒక అబ్బామ్మకు పుట్టినంటే నువ్వు పుట్టావో తెలుసుకో ముందు. ఏంది నీకు అనుమానంగా చూడు, దీనికి ఏమి సమాధానం చెప్తాం? ముందు నువ్వు ఎవరికి పుట్టావో తెలుసుకోవాలని చెప్పి అంటున్నాడు. నా వ్యాఖ్యలు కాదు రాష్ట్ర ప్రజలారా, ఇవి ఎవరైతే ఆర్కే రోజా గారు విమర్శలు చేసినారో, విమర్శలు చేసినటువంటి వ్యక్తులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు. మరి ఆ ప్రెస్ మీట్కు మన ఆర్కే రోజా
సరే మన పార్టీలో ఉన్నింది నోటు దురుసు లేదే, లేకంటే ఏ విధమైనటువంటి భాష మాట్లాడిని లంగా చేయని, బఫౌండ్ చేయని, డికాయిడ్ చేయని, ఏమైనా చేయని మనం ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నా. అందులో భాగంగా ఏం చెప్తానంటే చెప్పని ఇంత దారుణంగా మాట్లాడేది ఎక్కడి నుంచి వస్తుంది మాట్లాడేది? నువ్వు టెస్ట్ చేసుకుంటా ముందు ఇంత వల్గర్గా రాజకీయాలంటే ఎవరికి పుట్టినావో నువ్వు పోయి టెస్ట్ చేసుకోరా ముందు అని చెప్పి అంటున్నాడు. ఎంత నీ సిగ్గిది! ఇది నిద్రపోయేటువంటి గాడిదని లేపి తన్నించుకున్నటువంటి పనే కదా ఇది. నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందట? నువ్వు ఒక మహిళ అనేటువంటిది లేకుండా నీకు సహాయం చేసిన వాళ్ళనే నువ్వు శాసనసభ్యురాలిగా అసెంబ్లీకి పోయేదానికి బీఫామ్ తీయించినటువంటి వ్యక్తినే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇక దీనికి ఏమున్నది? ఇంకా ఆడదేనా? ఆడది ఇలా మాట్లాడొచ్చా? ఇలా పెట్టాల మాట ఈసారి మాట్లాడితే తగిన ఛార్జ్ చేస్తాం. ఇప్పటికే నీకు ప్రజలు గురించి చెప్తున్నారు. చెప్పిన సాధారణ 45,000తో ఓడిపోయినావు. ఎంత సిగ్గు చెట్టు నీకు! అసలు నువ్వు రావచ్చా? నగిరి నియోజకవర్గం చరిత్రలో లేదు. 4,000, 3,000, 5,000 గెలిచేది 45,000తో ఓడిపోయినావు. అయినా మనం ఇలా మాడుతున్నావు. ఫైనల్ గా చెప్పు. నగిరి చరిత్రలో లేదు. 4,000-5,000తో ఓడిపోయేటువంటి వాళ్ళు 45,000 ఓట్లతో ఆర్కే రోజాను ఓడగొట్టినా కూడా సిగ్గు లేదు. మళ్ళా నగిరికి తలకాయ ఎత్తుకొని ఎట్ట వచ్చింది? మరి నువ్వు అక్కడ కార్యకర్తలకు మంచి చేసుంటే, అదేవిధంగా నిన్ను ఎమ్మెల్యేగా చేయడానికి పనిచేసినటువంటి వాళ్ళందరికీ నువ్వు సహాయపడుకుంటే, నగిరి నియోజకవర్గంలో నువ్వు మంచి పనులు చేసి ఉంటే 45,000 ఓట్లతో ఎట్లా నువ్వు ఓడిపోతావు? అయినా కూడా నీకు సిగ్గు రాలేదు అంటాడు. మరి దీనికి ఏం చెప్తాం? ఆర్కే రోజా వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన రోజా గారి మీద ఉన్నదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలారా, చెప్తున్నాను, జీవితంలో నగిరి నియోజకవర్గంలో నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా. జీవితంలో ఆర్కే రోజా నగిరిలో గెలిచేటువంటి ప్రయత్నం నువ్వు చేయలేదు, నువ్వు గెలిచలేవు నీ జీవితంలో అని ఆశారు. ఒకటే మాట. అదే విధంగా వడమాలపేటలో అవిశ్వాస తీర్మానంలో ఆమె గెలవలేకపోయినందుకు వచ్చిన ప్రెస్టేషన్ లో మాటలో లేకపోతే మతం ఎక్కిన మాటలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆమె అనుకుంటా ఉంది నగిరిలో మనం ఆడబిడ్డ కదా, మనం ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని. అయినా సిక్కు శరం ఉండాలా? ఆడదిగా పుట్టి అమ్మ అబ్బా గురించి మాట్లాడుతా ఉందంటే ఆమె అసలు ఎట్లా మానవ జన్మ ఎత్తిందో మాకైతే అర్థం కావడం లేదు. మేమంట పార్టీలు మారేవాళ్ళమంట. మేము ఒకే పార్టీలోనే ఉన్నాం. నీ వల్లనే మేము పార్టీ మారినాం. వేరే వాళ్ళ వల్ల మేము పార్టీ ఆర్కే రోజా వల్లనే మేము పార్టీ మారినాము అంటున్నారు వీళ్ళు. దీనికి చెప్పుగా లేదు. నువ్వుదా 2004లో నగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున, 2009లో చంద్రగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వచ్చి కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నం చేయండు. నీ ప్రయత్నంతోనే ఆయన అకాల మరణం చెందినాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చావు. నీ ఎవరో నాన్ లోకల్ క్యాండిడేట్, ఇక్కడ పుట్టింది కాదు. నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, ఇప్పుడు మన ఆర్కే రోజా అనేటువంటి ఒక మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యురాలుగా మాజీ మంత్రివర్యురాలుగా చెప్పడంలే, ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆర్కే రోజా పుట్టుకల గురించి దేనికి మాట్లాడాల్సి వచ్చింది? మరి ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవరినైతే విమర్శలు చేసినారో విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి మనం టెస్టుకు పరీక్షకు పోయి ఎవడు పుట్టాడనేది చూసుకొని వద్దాము అని చెప్పి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అంటే, మరి రాష్ట్రంలోని రాజకీయాలు ఏ విధంగా దిగజార్చి మాట్లాడింది ఆర్కే రోజా ఆలోచన చేయండి. ఆర్కే రోజా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఈ వ్యక్తులు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి విమర్శలు చేసేటువంటి వ్యక్తులు కాదు కదా. రోజా ప్రెస్ మీట్ పెట్టింది, రోజా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడింది. అందుకు మనం ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలా. మనల్ని రాజకీయంగా ఈ విధంగా వాడుకునింది. వాళ్ళ అన్నదమ్ములు ఆర్కే రోజా మన ఇంట్లోకి వచ్చి కాళ్ళు పట్టుకున్నారు. మామూలు నైట్ 10-11 కూడా మన ఇంటికి వచ్చి అన్నా మీరు లేదు మేము లేము, మీరు మాకు సహాయం చేయండి, మీరు సహాయం చేస్తే నేను ఖచ్చితంగా అసెంబ్లీకి పోతా, నేను మంత్రి అయితా, మీరందరినీ కూడా నేను మా సొంత అన్నదమ్ముల్లాగా మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి ఆర్కే రోజా మమ్మల్ని శాసనసభ్యురాలుగా ఎన్నికై జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తాం సమాధానం? మరి ఇష్టానుసారంగా రాజకీయాల్లో మనం ఒక మహిళ అనేటువంటి సోయ కూడా లేకుండా నోటికి ఎంత మాట వచ్చితే అంత మాట మాట్లాడుతూ, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నావు, శాసనసభ్యురాలుగా ఉన్నా, నాకు ఆపేదేవుడు, నాకు అడ్డేవుడు ఉన్నాడు అని నీ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి నోటి దూల వల్లనే ఈరోజు మనకు 11 స్థానాలు వచ్చినాయని కూడా నేను తెలియజేస్తున్నా ప్రజలారా. ఎందుకంటే మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడితే మూతో కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి, లకారాలతో మాట్లాడిన రోజులు కూడా ఆర్కే రోజా గారు మీరు అర్థమైందా? మళ్ళా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది మనం పెద్ద సాంప్రదాయాలు మన పెద్ద శుద్ధపూసలు అని చెప్పి మాట్లాడతారు. మరి ఈరోజు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు ఆర్కే రోజా సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉండదని అడుగుతా ఉన్నా నేను. మన పార్టీ ఆర్కే రోజా గారు కావచ్చు,
కానీ ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి విమర్శలకు ఆర్కే రోజా సిద్ధంగా ఉన్నారా? ఆర్కే రోజా పరీక్షకు పోయేదానికి సిద్ధంగా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వీడియో చేద్దాం అనుకున్నా, నాకే ఇదే అనిపించి నేను చేయలే. నిన్నటి రోజున వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోను కూడా చేస్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టిన దానికి కారణం అదే. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మనం ఎల్లకాలం అధికారంలో ఉంటాము, మనమే శాసనసభ్యురాలుగా ఉంటాం, మనమే మంత్రులుగా ఉన్నాం, మన జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు 30 సంవత్సరాల పాటు. మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతాదిలే, మనల్ని ఎవడు ఆపేవాళ్లే, మనల్ని ఎదురుగా వచ్చేవాడు ఎవళ్లే, ఏ అధికారం మన ఎదురుగా వచ్చాళ్లే, మన అన్నల్లో ఉన్నారు వెనకల అని చెప్పి మాట్లాడితే బతుకులు ఈ విధంగానే తగలబడతాయి. ఈ రోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు చెప్పు? ఈరోజు ఆ వడమాలపేట, పుత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి, ఆ పట్టణంలో ఉండేవారికి, పుత్తూరు మండలంలో ఏం చెప్తావు చెప్పు? ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు కదా, నేనే దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బీఫామ్ తీసిచ్చి ఆర్కే రోజాని శాసనసభ పంపించినాను, మా ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుని తెలియదా ఎవడికి పుట్టావు, పుట్టుకుల గురించి ఈ రోజు నువ్వు మాట్లాడతావా? ముందు నువ్వు ఎవరికి పుట్టావో అది కనుక్కుందాం పా, ముందు టెస్ట్ చేద్దాం పా అంటున్నాడు ఆయన. నువ్వు కెలకుంటా ఉంటే ఈ రోజు వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు కాదు కదా. ఎందుకంత నోటు దూల నీకు? ఎవడు చెప్తే మాట్లాడమన్నావు? ఎందుకంత కండకావరం, ఎందుకంత అహంకారం? నువ్వు ఒక మహిళవు, నువ్వు ఒక తల్లివి ఆర్కే రోజా గారు. అంత సోయ కూడా లేకుండా మీ ఇష్టానుసారంగా మాట్లాడితే జీవితాలు ఇట్లా తగలబడతాయి. నీ జీవితంలో నువ్వు నగిరిలో గెలవలేమంటున్నారు. దీనికి చెప్పు సమాధానం. ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి ఇక జీవితంలో నగిరి నుంచి గెలిచేటువంటి రోజులు లేవు, గెలిచేటువంటి అసలు గెలవనీవు, గెలిచే పరిస్థితులు లేవు. 2019లో ఆమెను గెలిపించినావు, 2024కు వచ్చేసరికి ఏ విధమైనటువంటి భాష, ఏ విధమైనటువంటి తీరు, ఏ విధమైనటువంటి పదజాలం, ఏ విధంగా పనితీరు, ఏ విధంగా డబ్బులు వసూళ్లు, ఏంది కథ? నేను మంత్రిగా ఉన్నానని చెప్పి ఇష్టానుసారంగా పనిచేసినటువంటి ఆర్కే రోజాకు మొన్న ఎలక్షన్లోనే 2024లో ఆ ఎన్నికలప్పుడే అక్కడ సిద్ధం సభ ఏదో సభ ఒకటి పెడితే అన్న ఆడ డయాస్ మీదనే ఇంకొక మహిళ ఉన్నది, ఆమె పేరు ఏదో పేరు గుర్తులేదనుకుంటా నాకు, ఆ పేరు ఈవిడ ఇద్దరిని కలిపేటువంటి ప్రయత్నం కూడా చేసినాడు జగనన్న. ఆమెతో నేనేంది కలిసేది జగనన్న, ఆమె ఒక పెద్ద డెకాయిట్, మీకు తెలియదు. ఆ ఫోటోల్లోనూ మీడియాల్లోనూ హైప్గా మాట్లాడతా ఏదో ముందుకు పోతా ఉండ తప్ప గ్రౌండ్లో రియాలిటీగా అంత లేదని ఆ రోజు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు నేనేం తెలియజేస్తున్నానంటే, గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే చెల్లుబాటు అయినటువంటి మాటలో ప్రస్తుతానికి మాట్లాడితే జీవితాలు ఇట్నే తగలబడతాయి. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎవరైతే విమర్శలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి అడిగినటువంటి ప్రశ్నలకు ఆర్కే రోజా మరి సమాధానం చెబితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మన పార్టీ పరువు కూడా కొద్దిగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, దయచేసి ఆర్కే రోజా చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.